హాయ్ అండి అందరికీ సింపుల్ నెక్ డిజైన్ చూపిస్తాను రండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. 10 మినిట్స్ అంతే. ఇదిగోండి ముందు బ్లౌజు నేను వెనక పార్ట్ ఏమి కట్ చేయలేదండి. కట్ చేయకుండా మిడిల్లోకి చిన్న డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని క్యాన్వాస్ కట్ చేసుకున్నాను. నెక్ షేప్ అన్నది క్యాన్వాస్ ద్వారా కట్ చేసుకొని శారీకి వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని ఇలా 1 బై 1 స్టిచ్ చేసుకున్నానండి. వెడల్పు రాదు కదా, వచ్చిన 4 అంగుళాల బార్డర్ని ఒకదానంపట ఒకటి పెట్టుకొని ఈ క్యాన్వాస్ పొడవొచ్చేటట్టు స్టిచ్ చేసుకొని దాన్ని క్యాన్వాస్ మీద పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. మొత్తం అంతా స్టిచ్ చేసుకొని లోపల సైడ్ ఖర్చు పావించి బయట సైడ్ ఖర్చు పావించి పెట్టుకొని ఈ విధంగా కుట్టుకున్నాను. క్యాన్వాస్ని కుట్టుకొని మిడిల్లో పెట్టుకొని పిన్ అన్నది కదలకుండా అటాచ్ చేసుకున్నానండి. అటు ఇటు మూవ్ చేసుకునేటప్పుడు మళ్ళీ నెక్ అన్నది షేపు చెడిపోకుండా ఉంటుందని ఈ విధంగా పెట్టుకొని సేమ్ యాస్టీస్గా నేను బ్లౌజ్కి రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఫస్ట్ రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకొని తర్వాత రైట్ సైడ్కి మలుపుకోవాలండి. ఇంకా పైపింగ్ అట్లా ఏమీ లేకుండా ఈ నెక్తోనే సరిపోతుంది. అందుకని నేను రాంగ్ సైడ్ స్టిచ్ చేసి రైట్ సైడ్కి ఇదిగోండి ఈ విధంగా రివర్స్ చేసుకుంటున్నాను. ముందే పోట్లీ బటన్స్ అన్నవి నేను ఒక 20 వరకు రెడీ చేసి పెట్టుకున్నానండి. కింద సైడు సింపుల్గా వేద్దామని. బ్లౌజ్ అంతా అంటే ఇంకా సింపుల్గా స్టిచ్ చేయమన్నారు, ఏదైనా మోడల్ సింపుల్గా వేయక్క అంది. అందుకోసమని ఈ విధంగా సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను. మొత్తం రివర్స్ చేసుకుంటూ ముందు ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత రెండో స్టిచ్లో మనం కొంచెం ఖర్చు వదులుకున్నాం కదా, ఆ ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక జస్ట్ అలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ మనం ముందే రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ని ఈ విధంగా 1 బై 1 దగ్గరగా పెట్టి యాడ్ చేసుకుంటూ వచ్చాను. సింపుల్గా ఉంది, చూడడానికి బాగుంది. నెక్ కూడా షేప్ బాగా వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా 1 బై 1 అటాచ్ చేస్తూ వచ్చాను. గోల్డ్ కలర్వి పెట్టాల్సింది నేను బ్లూ కలర్వి తీసుకున్నాను. ఎవరో వచ్చారు మాట్లాడుతూ ఇంకా బ్లూ కలర్ రౌండ్ చేసేసాను. కానీ బాగుంది. గోల్డ్ పెట్టినట్టయితే ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించేది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇదిగో సింపుల్గా నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ లేస్ తోటి, ఇంకా శారీలో వేరే ఏ కలర్ రాలేదండి, అందుకని ఇంకా ఈ గోల్డ్తోనే లేస్తో ఈ విధంగా అంచు అన్నది మనం స్టిచ్ చేసిన కుట్టు అన్నది కనిపించకుండా లేస్ వేసుకుంటూ డబల్ స్టిచ్ చేశాను. నెక్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.